అరే, ఈ కొత్త బ్యూటీ పార్లర్ ఎప్పుడు తెరిచారు? మీకు తెలీదా? ఇవాళ తెరిచారు. చూడండి ఎంతమంది జనం ఉన్నారో, ఎంత లైన్ ఉందో. మీకు తెలుసా, ఆ పార్లర్లో మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలంటే అలాంటి హెయిర్ స్టైల్ చేస్తారట. లకైతు, నాకు హెయిర్ కటింగ్ చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. సరే పదండి, లోపలికి వెళ్ళి ఎలా హెయిర్ కట్ చేస్తున్నారో చూసొద్దాం. నాకు కూడా హెయిర్ కట్ చేయించుకోవాలనుంది. సరే పదండి స్నేహితులారా. నా పేరు జూలీ. వెల్కమ్ టు సీజర్స్ హెయిర్ బ్యూటీ పార్లర్. మీరు ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నారు? మీకు ఎలా కావాలంటే అలాగే హెయిర్ కట్ చేస్తాం. హే, ముందు నాకు హెయిర్ కట్ చేయండి. మీకు ఎలాంటి హెయిర్ కట్ కావాలి? మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి. కానీ మీరు ఏదో ఒక హెయిర్ స్టైల్ చేయించుకోవాలనుకుని ఉంటారు కదా. మీరు హెయిర్ ఎలా కట్ చేసినా అతను చూడటానికి అచ్చం సినిమా హీరోలా ఉండాలి. వద్దొద్దు, గొప్ప రాజులాగా మహారాజులాగా ఉండాలి. రాజుల స్టైల్ అంటే ఓల్డ్ స్టైల్ మిత్రమా. ఏదైనా లేటెస్ట్ స్టైల్ ట్రై చేశారంటే మా గసిటేరాం అచ్చం సినిమా హీరోలా ఉంటాడు. అరే, నేను చెప్పేది కూడా అదే కదా. అచ్చం చూడటానికి సినిమా హీరోలా ఉండాలి. ప్లీజ్ అందరూ ఏదో ఒక స్టైల్ చెప్పండి. కత్తిర కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటి, కత్తెర కన్ఫ్యూజ్ అవుతోందా? నా ఉద్దేశం నేను కన్ఫ్యూజ్ అవుతున్నానని. లకైతు, నాకు ఇలా గుండు కొట్టేసిందేంటి? సారీ, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒక్కొక్కరు ఒక్కో రకం స్టైల్ చెప్పి నా కత్తిని కన్ఫ్యూజ్ చేసేశారు. ఐ మీన్ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. అరే, ఆ కత్తిరేమిటి దానంతా అదే కట్ చేసేస్తుంది? అదేమన్నా మాంత్రిక శక్తి ఏమిటి? నేను చెప్తాను. నేను మనుషుల మైండ్ రీడ్ చేయగలను. మీకు సమోసాలంటే చాలా ఇష్టం కదా, అంటే సమోసా హెయిర్ కట్. పెద్దన్నయ్య, కాపాడు. నాకు సమోసా హెయిర్ స్టైల్ వద్దు, కాపాడు. అసలు ఇదంతా ఏంటి? ఇది మా తాతయ్య గారి మంత్ర కత్తిరి. దానంతటదే జుట్టు కత్తిరిస్తుంది. ప్రతిసారి ఏదో ఒక గొడవ అయ్యి ఊరు మార్చాల్సి వస్తుంది. నేను దాన్ని వదిలించుకోలేకపోతున్నాను. అది నా వెనకాలే వస్తోంది. నువ్వేం దిగులు పడకు, దాని సంగతి మేం చూసుకుంటాం. తల్లి, అక్కడే ఆగు. నాకు హెయిర్ కట్ వద్దు. సమోసా హెయిర్ కట్ అయిపోయింది. ఎనీబడీ అరే, నాకు సమోసా హెయిర్ కట్ వద్దని చెప్పాను. ఈ ఆటోమేటిక్ హెయిర్ కట్ కత్తెర ఎక్కడి నుంచి వచ్చింది? మోటు, నీకు ఈ హెయిర్ కట్ చాలా బాగుంది. ఇందులో అంత నవ్వొచ్చే విషయం ఏముంది? చూస్తుంటే నీకు కూడా హెయిర్ కట్ చేయాలనిపిస్తోంది. బాక్సర్ అన్నయ్య, పారిపో. అది మంత్రపు కత్తెరే. ఒక్కసారి హెయిర్ కట్ చెయ్యాలనుకుంటే చెయ్యకుండా వదిలిపెట్టదు. ఓయ్, అది నన్ను ముట్టుకుందంటే చూడు, దాన్ని ముక్కలు చేసేస్తాను. నా గురించి దానికి తెలియదు. ఓయ్, అద్దం త్వరగా ఇవ్వు, ముఖం చూసుకోవాలి. అస్సలు బాగాలేదు మమ్మీ. అయ్యమ్మా, ఏంటి ఇలా చేసావు?
అదిగో చూడండి ఎక్కడుందా కత్తెర అతని జుట్టు కత్తిరించేస్తోంది. ఈ డ్రెస్ చేతికి మ్యాగ్నెట్ అతికించబడి ఉంది. ఆ కత్తిర మీ జుట్టు కత్తిరించడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని గట్టిగా పట్టేసుకోండి. ఇక నీ మ్యాగ్నెట్ నుంచి తప్పించుకోలేదు మిత్రమా. ఓకేనా? గో, ఆల్ ది బెస్ట్. ఓరి భగవంతుడా, నువ్వే నాకు సాయం చేయాలి. హే, దమ్ముంటే రా. ఇప్పుడు నా జుట్టు ఎలా కత్తిరిస్తావో నేను చూస్తాను. చేస్తాను. నువ్వు సమోసా వాడివే కదా, నీకు ఆ సమోసా హెయిర్ కట్ నచ్చలేదా? ఏయ్, దమ్ముంటే ముందుకు రా. భయపడి పిరికిదానిలా ఎందుకలా పారిపోతున్నావు? ఇప్పుడు చెప్తాను. మోసం, ఇదంతా మోసం. మరేం పర్వాలేదు. అయినా నువ్వు నాతో పాటు వచ్చేయ్. ఏయ్, ఆపు! నన్ను ఎక్కడ తీసుకొస్తున్నావు? ఎవరైనా దీన్ని ఆపండి. నువ్వు నన్ను పట్టుకోవాలని కలలు కన్నావు కదా, ఇప్పుడు నాతో పాటు వచ్చేయ్. ఏం చేస్తున్నావు? నా జుట్టు కత్తిరించుకో. ఏం చేస్తున్నావు మరి? సారీ తమ్ముడు, దీనికి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయ్యో, వద్దు వద్దు, నాకు జుట్టు కత్తిరించుకోవాలని లేదు. డాక్టర్ జగ్గా మీరు ఇచ్చిన ఐడియా తప్పకుండా పనిచేస్తుంది కదూ. ఓయ్, నువ్వేమీ దిగులు పడద్దు. నేను దీన్ని లోహంతో తయారు చేశాను. ఆ కత్తెర దీన్ని కత్తిరించాలని చూసిందంటే అదే ముక్కలైపోతుంది. ఓకే పతులు, ఆల్ ద బెస్ట్. సారీ, నా కత్తిరి వల్ల మీరందరూ కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. ఎవరైనా నన్ను ఆ కత్తిరి బారి నుండి కాపాడండి. అసలే ఈ జుట్టు మెయింటైన్ చేయడమే కష్టపడుతున్నాను. ఉన్నది కూడా కట్ చేసిందంటే ఇక అంతే. ఏయ్ కత్తెర, నీకు దమ్ముంటే నా జుట్టును కత్తిరించు. చాలా పొడవైన జుట్టు. కత్తిరించు కత్తిరించు. ఔచ్! మోసం. లేదు లేదు లేదు. అది జుట్టు కాదు, లోహం. చూడు, ఇప్పుడు నేనేం చేస్తాను. అమ్మో! ఓ నాయనో! ఓ అమ్మో! ఆయ్ బాబోయ్! నన్ను వదిలేయ్! వద్దు! 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 నన్ను వదిలేయ్! నన్ను చేయొద్దు! మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. సమోసాలు తిను, తర్వాత రెచ్చిపో. మోటు, భయపడకు. ఐఎమ్ హియర్. వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. నేను నీకు సహాయం చేస్తాను. లగైతు సింగం గారు, మీరు మోటుకు సహాయం చేస్తున్నారా లేక కత్తిరికా? శభాష్ మోటు, చూపించు దానికి నీ తడాక. నువ్వు సమోసాలు తింటే ఇంకా ఏమేం చేయగలవో చూపించు. ఏంటి చూస్తున్నావ్? అయ్యో, నా కాలు.
ఏయ్!